కార్యక్రమం జస్ట్ ఒక్క 5 నిమిషాలు పోస్ట్పోన్ చేస్తున్నాం వెయిటింగ్లో. అంటే కింద ఇవ్వడం జరిగింది ప్రతి క్లాస్ నుంచి అకాడమిక్లో. సో మరి మేడం ఇది రన్నింగ్ క్లాస్ సెకండ్. మేడం ఒకసారి పిల్లల్ని 5th క్లాస్ వాళ్ళని పంపించండి. క్లాస్ ఫస్ట్ యువశ్రీ వీరోచిత మమ్మల్ని అడిగారండి. పిల్లలు ఎవరికి ఫస్ట్ వచ్చింది అడిగారు. మేము చెప్పలేదు, స్టేజ్ మీదే చెప్తా అన్నాం. ఇప్పుడు ఎలా అనిపించింది? సో అవునండి సార్, నారాయణ కుమార్ గారి చేతుల మీదుగా. ఏమంటే శ్రీని గారు ఎక్కడ ఉన్నారు? ఒకసారి రండి. మరి 5th క్లాస్లో టోటల్ హైయెస్ట్ వచ్చిన పాప అమ్మాయికి క్లాస్ ఫస్ట్గా ఇవ్వడం జరుగుతుంది. అందరూ క్లాప్స్ కొట్టండి. సార్ ఒక్క నిమిషం. నెక్స్ట్ అకాడమిక్స్లో సెకండ్ లీలా వైష్ణవి. సో సెకండ్ ప్లేస్లో లీలా వైష్ణవి ఉంది. కంగ్రాట్స్ లీలా వైష్ణవి. సార్కి థ్యాంక్స్ చెప్పండి. మంచి మెమెంటోలు ఇచ్చిన సార్కి థ్యాంక్ యూ. సార్ మిగిలిన ప్రైజులు. కంగ్రాట్స్ విద్య. పిల్లలు కల్చరల్లోనే కాదు అకాడమిక్స్లో కూడా టాపే, చక్కగా చదువుతున్నారు. నెక్స్ట్ కంగ్రాట్స్ భాను. థ్యాంక్ యూ సార్. పిల్లల్ని ప్రోత్సహిస్తూ ఇలాంటి ఇస్తే పిల్లలు మరింత బాగా చదువుతారు. సార్ గన్నిబాబు గారు చైర్మన్ గారు. మేడం రండి, ఎక్కడున్నారు ప్లీజ్. చైర్మన్ గారు కూతురండి. పెద్దలు తల్లిదండ్రులు ఉండగా తీసుకోవడం అదృష్టం. వీరబాబు గారు. సార్ వీరబాబు గారు వేదికని అలంకరించవలసిందిగా కోరుతున్నాం సార్. హామిని వాళ్ళ అత్తయ్య గారు వస్తున్నారా? రండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. ఇంకా ఉందండి సెకండ్ క్లాస్ కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. పిల్లల్ని విద్యలో కూడా ఇదే విధంగా మీరు ప్రోత్సహిస్తే మరింత బాగా చదువుతారు పిల్లలు. లాగండి. ఓకే రే ఇటు చూడు, ఇటు చూడరా, చూడు. థ్యాంక్ మాన్సీ వాళ్ళ మదరు. నెమ్మది చక్కగా చదువుతుందండి మీ పాప. కంగ్రాట్స్ పూజ. క్లాప్స్. సరే బుట్టతే. ఇవ్వండి. ఈరోజు మనం ఫంక్షన్కి వెళ్ళాలి. 11 గంటలకల్లా తిరిగి వచ్చేయండి. సరే. బాబు కూరగాయలు ఉన్నాయా? అవునండి. ఏం కావాలి? కేజీ టమాటా. కేజీ టమాటా ఎంత? 50 రూపాయలు. కొంచెం తగ్గించవయ్యా. తగ్గదండి. కొంచెం తగ్గించవయ్యా బాబు. తగ్గదండి.
పక్క షాపులో తక్కువ రేటుకి ఇస్తున్నారు, ఇక్కడ ఏంటి ఇంత రేటు పెంచేశారు? అలాంటి కలిగి కొనుక్కోండి. ఏదో తగలాడు. ఇంకేమైనా కావాలా? కేజీ ఉల్లిపాయలు ఇవ్వండి. లేవయ్యా. బంగాళదుంపలు ఉన్నాయా? ఉన్నాయండి. ఎంత? పెద్దకాయ 50, చిన్నకాయ 40. రూపాయలకి ఇవ్వయ్యా. రావండి. ఇవ్వయ్యా. రావండి. ఏదో ఒకటేడు. ఒక కట్ట కొత్తిమీర ఎంత? 5 రూపాయలు. 2 కట్టలు. 2 కట్టలు ఎంత? 10. 8కి రాదండి. సరేలే, 10 రూపాయలు ములక్కాడు ఇవ్వాలి. 15 అండి ములక్కాడ. 10 రూపాయలకి ఇవ్వయ్యా బాబు. రాదండి. ఇవ్వయ్యా. రాదండి. ఏదో ఒకటేడు. ఇంకేమైనా కావాలా? ఇంకేం వద్దులే. ఎంత అయింది? వంకాయ అల్లం ఉందా? ఉందండి. ఎంత వంకాయ? 4.50. 4.50. 45 రూపాయలకి ఇవ్వయ్యా. రాదండి. ఇవ్వయ్యా బాబు. రాదండి. ఇయ్యి. అసలు తగ్గించవేంటి? తగ్గదండి. 10 రూపాయలు అల్లమి. మొత్తం ఎంత? అల్లం 15. 10 రూపాయలకి ఇవ్వయ్యా. రాదండి. ఇవ్వయ్యా. రాదండి. సరేలే, ఎంత అయింది? 200. డబ్బే. ఇదిగో. ఏంటో ఇంటికి ఏమో త్వరగా వెళ్ళిపోవాలి, ఫంక్షన్ ఉంది. ఇంతకే టైం ఎంతో ఏంటో, నడిచి నడిచి నాకు కాళ్ళు నొప్పి వస్తున్నాయి. ఇంకెంత నడిచినా ఇల్లు రావట్లేదు. టైం ఎంతో? ఎవరు వస్తున్నారు? బాబు బాబు టైం ఎంత? నాకేమో బోల్డ్ పనులు ఉన్నాయి, ఇతనేమో నన్ను ఆపి టైం అడుగుతున్నాడు. టైం ఆగిపోయిందయ్యా. ఆగిపోయిన గడియారం పెట్టుకొని ఏదో పోసి నువ్వు ఎలవయ్యే. అయితే నన్ను ఎందుకు ఆపారయ్యా? ఏదో చెప్తావని పిలిచాను. ఆగిపోయిన గడియారం పెట్టుకొని ఇంకేం చెప్తావులే. ఎల్లవయ్యా బాబు. ఆగిపోయిన గడియారాలు పెట్టుకొని అందరూ ఏదో పోజులు ఎత్తున్నారు. ఇంకా ఎవరన్నా వస్తారేమో చూద్దాం. ఎవరో వస్తున్నారు. బాబు బాబు టైం ఎంత? బాబు టైం ఎంత? ఆగవయ్యా. టైం ఎంత బాబు? ఆగవయ్యా, చూస్తున్నాను. ఎక్కడ చూస్తున్నా? టైం అడిగితే ఎక్కడ చూస్తావేంటి? టైం ఎంత ఇంతకే? చాలా కట్టం. ఏ పాపం? సూర్వ మబ్బులో తొంగున్నాడు. అయితే ఏంటంట? సూర్యబాబుని చూస్తే కానీ టైం చెప్పడం చాలా కష్టం. కుదరదంటే కుదరదు. సూర్యబాబుని చూసి చెప్పడానికి చేతికి గడియారం ఎందుకో? ఎల్లవయ్యా వెళ్ళు. సూర్యబాబుని చూసి చెప్తాడంట. ఇంకా గడియారం పెట్టుకున్నాడు. ఇంకా ఎవరన్నా వస్తారేమో చూద్దాం. టైం ఎంత అయిందో ఇంతకి? ఎవరు వస్తున్నారు? బాబు బాబు టైం ఎంత? బుద్ధుందా నీకు?
నేను నీకు బాబునా? ప్రతి ఒక్కరికి టైం చెప్పడం కాదు, నేను వాచి కనుక్కున్నది. ఎల్లవా టైం అడిగితే నన్ను తిడతాడేంటి? నేను ఏమన్నా బంగారం అడిగానా వజ్రం అడిగానా? టైమే కదా అడిగాను, ఎందుకు తిడుతున్నాడు? ఎవరు వస్తున్నారు? బాబు టైం ఎంత? టైం ఎంత? టైం ఎంత? వంట అయింది, ఇంకా తినలేదు. వంట కాదు బాబు, టైం ఎంత? నాకేమన్నా చెవుడు అనుకుంటున్నా, అంత గట్టిగా అరుస్తున్నా. చెవులు నెట్టుకొని చెవులు లేదంటాడేంటి? టైం ఎంత? కూర వంకాయ చిక్కుడుకాయ. టైం అడిగితే వంకాయ చిక్కుడుకాయ అంటావేంటిరా? టైం ఎంతరా? తలపోటు వస్తుందా? కాదురా, నా తద్దినం. ఇప్పుడు వంకాయ కూరలేదేమో తలనొప్పి వస్తున్నారు. అమ్మా, ఈ చెవిటి వాడితో వేగలా పోయాను రా బాబు, పీడ వదిలింది. ఎవడో వస్తున్నారు? బాబు బాబు టైం ఎంత? బాబు టైం ఎంత? ఇప్పుడు వరకు చోటోడితో పడ్డాను, ఇప్పుడు మళ్ళీ మోగోడు వచ్చాడు. బాబు టైం ఎంత? ఈ రోజు ఎవడు తినంగా లేడు. ఒకడేమో సూర్యం చూసి చెప్తానంటున్నాడు, ఇంకొకడేమో చౌటాడు. ఈ మోగోడు చౌటాడు వాళ్ళ దగ్గర కొంచెంసేపు ఉంటే వాళ్ళ సైకిల్ నాకు వచ్చేసిండ్రా బాబు. ఎవరు వస్తున్నారు? బాబు బాబు టైం ఎంత? ఏంటి నీ వాచి దొబ్బేసానంటావా? నీ వాచి నేనెప్పుడు దొబ్బేనయ్యా? పండక్కి మా అత్తగారి ఇచ్చిన కట్నంలో కొనుక్కున్నాను. నీ వాచి నేనెప్పుడు దొబ్బాను? మొహం పగల కడతాను. ఇంకోసారి కనిపించావంటే చంపేస్తాను. నిలవయ్యే. నాకు నోరుంది కదా, ఆ మగవాడి సైకిల్ నాకు వచ్చినాయి. నోరుండగా మాట్లాడలేకపోతున్నాను. ఈ రోజు ఎవడో తిన్నంగా లేడు. టైం అడిగితే తప్పంట. చూడండి మాస్టారు, టైం అడిగితే తప్ప, టైం అడిగితే తప్ప. ఇలా ఉంది ఈ ప్రపంచం. ఇంతకీ టైం ఎంత? అలా అయితే సమాధానం అన్నా చెప్పాడు. ఈనాటి గుడ్డు చూపులు చూశాడు. నడిచి నడిచి నా కాళ్ళు నొప్పి వస్తుంది. పీడ వదిలిందిరా బాబు, వాళ్ళ పీడ. అమ్మయ్యా, ఎలాలా ఇల్లు వచ్చేసింది. ఎవరిని టైం అడగక్కర్లేదు. కూర్చోండి. My name is Vidya. My name is Banu. From class 4B. Today I will play the new Puppet Show, The Lion and the Mouse. We know lion is the king of the jungle. Let's start. One day a lion was sleeping under a tree. The mouse came, started jumping and dancing on the line. Jump up high, jump up high. Listen to the music and jump up high. The lion caught the mouse. The mouse said, "Please leave me. Please don't kill me. Someday I will help you. Please leave me. Please leave me." The lion let him go. One day a lion was trapped in a net. The lion said, "Help me, help me, help me." The mouse came, cut the net. Cut, 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 cut. Cut, 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 cut. Cut, 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 cut. Moral of the story, the lion and the mouse became good friends. Moral of the story, we should help each other. Thank you. Have a nice day. తెలుగు వర్ణమాల. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ టుగెదర్ అవర్ కిడ్స్. ఆడుతూ పాడుతూ ఎగురుతూ గెంతుతూ అక్షరాలు నరవరా. ఆడుతూ పాడుతూ ఎగురుతూ గెంతుతూ అక్షరాలు నరవరా. ఒకటో అక్షరమే చిన్న అంటే అమ్మ కదా. ఒకటో అక్షరమే చిన్న అంటే అమ్మ కదా.
జమ్మలిచ్చిన తెల్లి పాలలిచ్చిన తెల్లి అంటే అమ్మ కదా. జమ్మలిచ్చిన తెల్లి పాలలిచ్చిన తెల్లి అంటే అమ్మ కదా. బడిలోన ఆటుందిరా చిన్న బడిలోన పాటుందిరా. ఆడుతూ పాడుతూ ఎగుతూ గెంతుతూ అక్షరాలు నెరవరా. ఆడుతూ పాడుతూ ఎగుతూ గెంతుతూ అక్షరాలు నెరవరా. రెండవ అక్షరమే చిన్న అంటే ఆవు కదా. రెండవ అక్షరమే చిన్న అంటే ఆవు కదా. పాలనిచ్చిన తల్లి గోలనిచ్చిన తల్లి అంటే ఆవు కదా. పాలనిచ్చిన తల్లి గోలనిచ్చిన తల్లి అంటే ఆవు కదా. బడిలోన ఆటుందిరా చిన్న బడిలోన పాటుందిరా. ఆడుతూ పాడుతూ ఎగురుతూ ఎంత అక్షరాలు నేర్వరా. మూడవ అక్షరమే చిన్న ఈ అంటేళ్ళు కదా. మూడవ అక్షరమే చిన్న ఈ అంటేళ్ళు కదా. పేదోడికైనా గొప్పోడికైనా ఇల్లంటూ ఉంటుందిగా. పేదోడికైనా గొప్పోడికైనా ఇల్లంటూ ఉంటుందిగా. బడిలోన ఆటుందిరా చిన్న బడిలోన పాటుందిరా. ఆడుతూ పాడుతూ ఎగురుతూ గెంతుతూ అక్షరాలు నర్వరా. ఆడుతూ పాడుతూ ఎగురుతూ గెంతుతూ అక్షరాలు నర్వరా. మూడవ అక్షరమే నాలుగవ అక్షరమే చిన్న ఈ అంటే ఇక కదా. నాలుగవ అక్షరమే చిన్న ఈ అంటే ఇక కదా. మన ఇంట్లోనైనా పక్కింట్లోనైనా ఈగలు ఉంటాయిగా. మన ఇంట్లోనైనా పక్కింట్లోనైనా ఈగలు ఉంటాయిగా. బడిలోన ఆటుందిరా చిన్న బడిలోన పాటుందిరా. ఆడుతూ పాడుతూ ఎగురుతూ గెంటుతూ అక్షరాలు నేర్వరా. ఐదవ అక్షరమే చిన్న అంటే ఉడత కదా. రాముడు గీసిన మూడు నామాలు ఉడతకు ఉంటాయిగా. రాముడు గీసిన మూడు నామాలు ఉడతకు ఉంటాయిగా. బడిలోన ఆటిందిరా చిన్న బడిలోన పాతుందిరా. ఆడుతూ పాడుతూ ఎగురుతూ గెంతుతూ అక్షరాలు నడవరా. ఆడుతూ పాడుతూ ఎగురుతూ గెంతుతూ అక్షరాలు నడవరా. ఆరవ అక్షరమే చిన్న ఊవంతు ఉయ్యాల కదా. ఆరవ అక్షరమే చిన్న ఊవంతు ఉయ్యాల కదా. పసిపాపలను ఊపడానికి ఉయ్యాల ఉంటుందిగా. పసిపాపలను ఊపడానికి ఉయ్యాల ఉంటుందిగా. బడిలోన ఆటుందిరా చిన్న బడిలోన పాటుందిరా. ఆడుతూ పాడుతూ ఎగురుతూ గెంతుతూ అక్షరాలు నిర్వరా. ఆడుతూ పాడుతూ ఎగురుతూ గెంతుతూ అక్షరాలు నిర్వరా. ఏడవ అక్షరమే చిన్నారు అంటే ఋతువు కదా. ఏడవ అక్షరమే చిన్నారు అంటే ఋతువు కదా. ప్రకృతి ఇచ్చిన వరములుగా ఋతువులు ఉంటాయిగా. ప్రకృతి ఇచ్చిన వరములుగా ఋతువులు ఉంటాయిగా. బడిలోన ఆటుందిరా చిన్న బడిలోన పాటుందిరా. ఆడుతూ పాడుతూ ఎగురుతూ గెంతుతూ అక్షరాలు నెరవరా. ఆడుతూ పాడుతూ ఎగురుతూ గెంతుతూ అక్షరాలు నెరవరా. ఎనిమిదవ అక్షరమే ఏ అంటే ఎలుక కదా. ఎనిమిదవ అక్షరమే చిన్న ఏ అంటే ఎలుక కదా. ఎలుకలు ఉంటే ఇంటికి ఎంతో కష్టము నష్టమురా. ఎలుకలు ఉంటే ఇంటికి ఎంతో కష్టము నష్టమురా. బడిలోన ఆటుందిరా చిన్న బడిలోన పాటుందిరా. ఆడుతూ పాడుతూ ఎగురుతూ గెంతుతూ అక్షరాలు నేర్వరా. ఆడుతూ పాడుతూ ఎగురుతూ గెంతుతూ అక్షరాలు నేర్వరా. తొమ్మిదవ అక్షరమే చిన్న ఏ అంటే ఏనుగుగా. తొమ్మిదవ అక్షరమే చిన్న ఏ అంటే ఏనుగుగా. జంతువులన్నిటిలో ఏనుగు ఎంతో చాలా పెద్దదిగా. జంతువులన్నిటిలో ఏనుగు ఎంతో చాలా పెద్దదిగా. బడిలోన ఆటుందిరా చిన్న బడిలోన పాటుందిరా. ఆడుతూ పాడుతూ ఎగురుతూ గెంతుతూ అక్షరాలు నేర్పరా. ఆడుతూ పాడుతూ ఎగురుతూ గెంతుతూ అక్షరాలు నేర్పరా. పదవ అక్షరమే చిన్న అయ్యంటే కదా. పదవ అక్షరమే చిన్న
అదంటే ఇష్టం కదా. యాసిజం అంటే పిల్లలందరికీ ఎంతో ఇష్టముగా. యాసిజం అంటే పిల్లలందరికీ ఎంతో ఇష్టముగా. బడిలోన ఆటుందిరా చిన్న, బడిలోన పాటుందిరా. ఆడుతూ పాడుతూ ఎగురుతూ గెంతుతూ అక్షరాలు నేవరా. ఆడుతూ పాడుతూ ఎగురుతూ గెంతుతూ అక్షరాలు నేవరా. 11 అక్షరమే చిన్న, ఓ అంటే ఒకటి కదా. 11 అక్షరమే చిన్న, ఓ అంటే ఒకటి కదా. అన్నింటినీ లెక్కించుటకు మంచిది ఒకటి కదా. అన్నింటినీ లెక్కించుటకు మంచిది ఒకటి కదా. బడిలోన ఆటుందిరా చిన్న, బడిలోన పాటుందిరా. ఆడుతూ పాడుతూ ఎగురుతూ గెంతుతూ అక్షరాలు నెరవరా. ఆడుతూ పాడుతూ ఎగురుతూ గెంతుతూ అక్షరాలు నెరవరా. 12 అక్షరమే చిన్న, ఓ అంటే వాడ కదా. 12 అక్షరమే చిన్న, ఓ అంటే వాడ కదా. వాడను ఎక్కి కడలని చూద్దాం రారండి రారండి రా. వాడను ఎక్కి కడలని చూద్దాం రారండి రారండి రా. బడిలోన ఆటుందిరా చిన్న, బడిలోన పట్టుందిరా. ఆడుతూ పాడుతూ ఎగురుతూ గెంతుతూ అక్షరాలు నెరవరా. ఆడుతూ పాడుతూ ఎగురుతూ గెంతుతూ అక్షరాలు నెరవరా. 13వ అక్షరమే చిన్న, అవంటే అవుట్ కదా. 13వ అక్షరమే చిన్న, అవంటే అవుట్ కదా. అవుట్ పేలితే ఆనందంతో గంతులు వేస్తాముగా. అవుట్ పేలితే ఆనందంతో గంతులు వేస్తాముగా. బడిలోన ఆటుందిరా చిన్న, బడిలోన పాటుందిరా. ఆడుతూ పాడుతూ ఎగురుతూ గెంతుతూ అక్షరాలు నెరవరా. ఆడుతూ పాడుతూ ఎగురుతూ గెంతుతూ అక్షరాలు నెరవరా. 14వ అక్షరమే చిన్న, అమ్మంటే అంగడి కదా. 13వ అక్షరమే చిన్న, 14వ అక్షరమే చిన్న, అమ్మంటే అంగడిగా. అంగడి లేని ఊరు వసలే ఉండదు ఉండదుగా. అంగడి లేని ఊరు వసలే ఉండదు ఉండదుగా. బడిలోన ఆటుందిరా చిన్న, బడిలోన పాటుందిరా. ఆడుతూ పాడుతూ ఎగురుతూ గెంతుతూ అక్షరాలు నెరవరా. ఆడుతూ పాడుతూ ఎగురుతూ గెంతుతూ అక్షరాలు నెరవరా. 15వ అక్షరమే చిన్న, ఆహా అంటే అంతఃపురము కదా. అంతఃపురములోన రాజు చెప్పినది వేదము వేదముగా. అంతఃపురములోన రాజు చెప్పినది వేదము వేదముగా. కృతజ్ఞతలు. వీళ్ళు ముగ్గురు పిల్లలు ఆకులు మీనా, అలాగే ఇంకా ఉన్నారు వీళ్ళు మైగ్రేషన్ బాతులు. మైగ్రేటెడ్ అయ్యి ఎక్కడికక్కడ వస్తా ఒక 2 months 3 months ఉండి వెళ్ళిపోతూ ఉంటారండి. 15 రోజులు వారిని మేము ఎన్రోల్మెంట్ డ్రైవ్లో మేము ఈ గ్రామంలో తిరిగాం. అప్పటికి ఎన్రోల్మెంట్ చేసేసారు. సో మా టీచర్స్ ఆటోలో వస్తూ ఇక్కడ పిల్లలు ఉన్నారని ఆగి వీళ్ళ ఇంటికి వెళ్ళారండి. వెళితే వాళ్ళు మాత్రం సుముఖంగా లేరు పాఠశాలకు పంపించడం. ఎందుకు ఏమో మా పిల్లల ఇబ్బంది భయమో అనే ఫీలింగ్తో ఉన్నారు. చాలా ఒప్పించడానికి ప్రయత్నించారు, అయినా అది పూర్తిగా సఫలం అవ్వలే. అంటే సఫలమైంది, పూర్తిగా అవ్వలే. అప్పుడు చైర్మన్ గారు నాకు చెప్పారండి. మేమిద్దరం వెళ్ళి వారిని ఒప్పించడానికి ప్రయత్నించాం. అయితే అప్పుడు కూడా మా ఫాదర్ చెప్తాం మేము మళ్ళీ వస్తామని అన్నారు. అంటే ఇది ఏదోలాగా మానేద్దామని చూశారు. అలా కాదు, మీరు సైకిల్ వేసుకుని ముందు నాడండి, మేము వెనకాల బండి మీద అలా నెమ్మదిగా వస్తామని మేమందరం కలిసి నెమ్మదిగా స్కూల్కి తీసుకొచ్చి అప్లికేషన్ ఫిల్ చేయించాం. ఆ తర్వాత ఈ స్కూల్కి వచ్చిన తర్వాత వాళ్ళు రాజమండ్రి వెళ్ళిపోయినా, రాజుబోలు వెళ్ళిపోయినా అసలు స్కూల్ మానడం అనేది లేదు. ఆటోకి ఇచ్చి పంపుతారు. నేను అన్నాను లోకల్ స్కూల్లో జాయిన్ చేస్తాను, అక్కడ మీరు పిల్లలు ఇబ్బంది పడొద్దని చెప్పిన పిల్లలు ఈ స్కూల్కి అలవాటు పడ్డారండి, ఇక్కడికి పంపుతాము అని అన్నారు. సో వారి మాటలు అంటే వారి ఫీలింగ్ ఎలా ఉందో వారి మాటల్లో వింటారని ఒక్కరోజు కూడా పాఠశాల మానలేదండి పిల్లలు. సో ఈ విషయం మీద వారి స్పందన తెలియజేయాలని మీనా గారిని కోరుతున్నాను.
కూడి వచ్చిన పెద్దోళ్ళకి చిన్నోళ్ళకి అందరికీ నా నమస్కారాలండి. మా టీచర్లకి మా సార్కి నమస్కారాలండి. మా పిల్లలు మేము బాతులండి, మేము బాతులు మెక్కున్నాము. మా పిల్లలు అసలు స్కూల్లోనే ఎప్పుడు మేము జాయిన్ చేయలేదు, ఎక్కడో మాతోనే ఉండేవాళ్ళు మా పిల్లలు. అలాంటిది మా సార్ మా టీచర్లు వాళ్ళు రోజుకి వెళ్తుంటే వాళ్ళు చూసి మా పిల్లలు స్కూల్లో వేయండమ్మా అని అన్నారు. అంటే మేము ఒక చోట్లో ఉండమమ్మా, 10 చోట్ల మేము తిరుగుతాం, మేము బాధతో అంటే మీరు వేయనమ్మా, వీళ్ళు చక్కగా చదువుకుంటారు, వీళ్ళు చదువుని ఎందుకమ్మా మీరు పాడు చేస్తున్నారు అనేసి అన్నారు మా టీచర్లు. అది ఇదిగా వాళ్ళ మాటలు విని మేము మళ్ళీ స్కూల్లో వేసాం అక్కడ. ఇప్పుడేమో మా పిల్లలు చక్కగా చదువుకుంటున్నారని మంచి పొజిషన్లో ఉన్నారు మా పిల్లలు. మా టీచర్లకే మా పిల్లలు ఇప్పుడు మంచి పొజిషన్లో ఇప్పుడు మా మాటలు బాగా చదువుకుంటున్నారండి. Devi, I love mathematics. I play with numbers. My logical thinking commitment titled me as the human computer. So my dear children, put your efforts to be successful in your life. Wish you good luck. Thank you. ఎన్నో మాటలు మాట్లాడడం వచ్చి ఉండవచ్చు. ఓర్పుని అలవర్చుకోవడం చాలా కష్టమైన పని. అందువల్ల ప్రతి ఒక్కరు ఓర్పుని అలవర్చుకోవాలి. థ్యాంక్ యూ.
Bharat Mata ki jai, Bharat Mata ki jai, Bharat Mata ki jai. I was the queen of Jhansi. Being a lady, I exhibited my courage by fighting against the British in the 1857 revolt. My dear children, be brave and stand for the nation. Good luck. Thank you. Our breadth and thickness. A point is denoted by a dot. Line segment. The shortest path between 2 points represent a line segment. It has definite length but no breadth or thickness. Ray. A ray is a straight path that has one end point and goes on and on in physical direction. We cannot measure the length of a ray. Line. A line is a straight path which has no end point and width. We cannot measure the length of a line. Angle. An angle meet at a common end point. The two rays are called arms of the angle and the common point is called vertex of the angle. Acute angle. An angle less than right angle 90 degrees is called acute angle. Right angle. An angle whose measure 90 degrees is called right angle. Obtuse angle. An angle more than right 90 degrees is called and less than 180 degrees is called obtuse angle. Degrees. Angles are measured in degrees. Protractor. Instrument used to angle is protractor. Closed figure. The figure which are closed by line segment and covers is called closed figure. Rectangle. A closed figure with equal opposite sides and 4 right angles is called rectangle. Square. A closed figure with 4 equal opposite. Hello. 19. Product చెప్పండి. Okay. Okay. 17. 70,500. 17,576. ఏమంటే ఇంకా భోజనం చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి భోజనం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఎవరు భోజనం చేయకుండా వెళ్ళొద్దు. చెక్ చేయి 17,576. Hi children, I am Mother Teresa. Let's all be thankful to God. Hi children, I am Mother Teresa. Let's all be thankful to God of His mercy. I see God in every human being. Service to human, service to God. Helping hands are better than praying lips. So my dear children, serve the needy in service. Hallelujah.
గవర్నమెంట్ కాలేజీలో లెక్చరర్ని. మాది ఈ ఊరు కాదు, మాది ఏలేశ్వరం. కేవలం నేను ఈ ఊరు రావడానికి కారణం ఈ స్కూల్ అండి. అది గుమ్మలదొడ్డి. ఈ స్కూల్లో ఈ టీచింగ్ స్టాఫ్ రావడం గుమ్మలదొడ్డి ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం. అదేవిధంగా మాది ఏలేశ్వరం అని చెప్తున్నాం కదండి, అక్కడికి ఇక్కడికి నాకు ఇంచుమించుగా 80 కిలోమీటర్స్ వస్తుంది. నేను జాబ్ చేసేది అడ్డదిగల్లో, అక్కడ నుంచి నాకు ఇక్కడికి 50 కిలోమీటర్స్ వస్తుంది. నేను ప్రతిరోజు ఇక్కడ నుంచి అప్ అండ్ డౌన్ చేస్తానండి. అలాగే మా పిల్లల్ని నేను ఇక్కడ ఫస్ట్ గోకవరంలో పెద్ద స్కూల్లోనే వేశాను. మా పాప స్కూల్ ఫస్ట్. కానీ ఏంటంటే అక్కడ ఓన్లీ మెంటల్ టెన్షన్ ఒకటే ఉండేది. పాప రావడం వచ్చి వర్క్ 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 అని చదువుకుంటూనే ఉండేది. దానివల్ల పాపకి ఎక్కువగా హెడేక్ కూడా వచ్చేస్తూ ఉండేది. తర్వాత మేము ఏంటి పాపకి ఎలాగ వచ్చేస్తుందని అనుకున్న టైంలో సడన్గా సార్ ఒకసారి నాకు సార్ తెలిసింది. సార్కి కాల్ చేశాను. సార్కి కాల్ చేస్తే సార్ ఏం చెప్పారంటే, నేను గుమ్మలదొడ్డి వచ్చానండి, మీకు వీలైతే ఆటోలో పంపిద్దరు కానీ పిల్లల్ని ఒకసారి వచ్చి స్కూల్ చూడండి అని చెప్పేసి అన్నారు. నేను ఇక్కడ స్కూల్ చూడటం కన్నా ముందు, ఎందుకంటే సార్ కోసం నాకు బాగా తెలుసు, మారల్ వాల్యూస్కి కానీ డిసిప్లిన్కి కానీ పెట్టింది పేరు ఆయన. అదేవిధంగా వాళ్ళ పిల్లల్ని చూశాను, వాళ్ళ పిల్లలు ఏ స్థాయిలో ఉన్నారో నాకు తెలుసు. అవన్నీ దృష్టిలో పెట్టుకొని సార్ చెప్పారు. చెప్పిన తర్వాత నేను వచ్చి ఫస్ట్ ఇల్లు వెతుక్కున్నానండి. ఈ గుమ్మలదొడ్లో ఇల్లు ఎత్తుక్కున్నాను. ఇక్కడ మాకు చాలామంది ఇల్లు చూపించారు. దానికి తోడు అపర్ణ ఉంది కదండి ఎదుర్కొంటున్నా, అపర్ణ వాళ్ళు కూడా చెప్పారు. మాకు ఫస్ట్ సత్యరాజ్ గారు చాలా ఆశ్రయం ఇచ్చారు. దాని తర్వాత పక్కన వెంకన్న గారు ఇంటి పక్కకి వెళ్ళామండి. నేను డైలీ అప్ అండ్ డౌన్ చేస్తున్నా కానీ నేను ఇంటికి వచ్చేటప్పటికి మా పిల్లలు చాలా ఆనందంగా ఉంటున్నారు, వర్క్ చేసుకుంటున్నారు, ఆడుకుంటున్నారు, హెల్తీగా ఉంటున్నారు. ఇంకొక విషయం ఏంటి చెప్పాలంటే, ఈ మా సెకండ్ క్లాస్ టీచర్ గారికి చాలా చాలా థ్యాంక్ యూ మేడం. మా బాబుగాడు హెల్త్ పరంగా బాగోదు, ఆడికి అక్కాలు కూడా రావు. డైరెక్ట్ వాడు సెకండ్ క్లాస్లో ఇక్కడే జాయిన్ అయ్యాడండి. ఈరోజు వాడు పాట మనం పాడుతుంటే ఆ పాటను కూడా రాసి స్టేజ్కి మేడం గారు తీసుకొచ్చారు. చాలా చాలా థ్యాంక్ యూ మేడం. అదేవిధంగా 4th క్లాస్ మేడం గారు, మా పాపకి స్టేజ్ ఫియర్ ఎక్కువ, ఆ స్టేజ్ ఫియర్ మొత్తం పోగొట్టేశారు. థ్యాంక్ యూ మేడం. అదేవిధంగా మా సార్ కోసం చెప్పాలంటే ఇంకా మీకు అందరికీ తెలిసి ఈ పాటికే తెలిసిపోయి ఉంటుంది సార్ ఎంత డెడికేటెడ్గా ఉంటారో. అదే ఎందుకంటే పిల్లలకి మనం ఇచ్చేది ఒక చదువేనండి. నాకు వెనకాల ఆస్తులు లేవు, ఏమీ లేవు, కానీ ఒక చదువు. ఆ చదువు వల్లే మేము ఈ స్టేజ్లో ఉన్నాం ఇక్కడ. అదే నా పిల్లలకి కూడా కావాలని చెప్పి నేను ఎంత కష్టమైనా కానీ నేనే ట్రావెల్ చేస్తూ మా పిల్లల్ని మంచి స్కూల్లో చేర్పించలేనటువంటి ఒక హ్యాపీ ఫీలింగ్లో నేను ఉన్నాను. ఎందుకంటే మేము కట్టిన దగ్గర 70,000 ఫీజు కట్టేవాళ్ళు, నాకు ఇక్కడ రూపాయి కూడా ఖర్చు అవ్వట్లేదు. నాకు ఆ 70,000 మిగిలించారు. చాలా చాలా థ్యాంక్ యూ సార్. అదేవిధంగా ఈ గుమ్మలదొడ్డి ప్రజలకు చెప్పేది ఏంటంటే, ఈ స్కూల్లో మీ పిల్లల్ని బయట స్కూల్లో చదివిస్తున్న దానికి ఇక్కడ దానికి వేరియేషన్ చూడండి. అక్కడ మీ పిల్లలు వచ్చి మెంటల్ టెన్షన్ పడతారు వర్క్ కోసం పొద్దున్నే లెగిసి, కానీ ఇక్కడ ఎటువంటి టెన్షన్ ఉండదు. చాలా ఫ్రీగా ఉంటారు, హెల్తీగా ఉంటారు. థ్యాంక్ యూ అనండి. థ్యాంక్ యూ సతీష్ గారు. మీ యొక్క ప్రతిభా పాఠవాలు చూడండి. అన్నీ చూసిన తర్వాత మీ ఒపీనియన్ కోరతామని అడిగామండి. దయచేసి కాన్వెంట్కి వెళ్ళే పిల్లల తల్లిదండ్రుల నుంచి ఒక్క పేరెంట్ వచ్చి 2 మాటలు చెప్పాలని కోరుతున్నాం సార్. ఎవరైనా వాలంటీర్గా రండి సార్ దయచేసి. ప్రైజులు ఒక 2 ప్రైజులు సార్. ఎన్ వీరబాబు 5th క్లాస్ విన్నర్. ఎన్ వీరబాబు 5th క్లాస్. వీరబాబు అవును విన్నర్. సార్ పైకి రండి సార్. పెద్దలు దయచేసి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను సార్. ఇంకెవరున్నారు కొంచెం స్టేజ్. శ్రీనివాస్ గారు, ఎవరు? అశోక్ గారు రండి సార్. ప్రైజ్ అశోక్ గారు. రండి సార్ పైకి రండి. శ్రీని గారు
మణిబాబు గారు ఎక్కడున్నా దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మణిబాబు గారు, మల్లిబాబు గారు, సారీ మల్లిబాబు గారు, తిరుమల మల్లిబాబు గారు. దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఫీల్డ్ అసిస్టెంట్ గారు దుర్గ గారు అండ్ అప్పారావు గారు దయచేసి రండి, స్టేజ్ మీదకి రావాల్సిన కోరు ప్లీజ్. రండి 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 సార్, రండి. మీరు లేకపోతే మాకు ఏమి లేదు, రండి. ఇద్దరు రండి సార్. అప్పారావు గారు రండి, శ్రీను గారు రండి, పైకి రండి సార్. ఎస్ లోకేష్. మేడం ప్రైజ్లు థ్యాంక్స్ చెప్పు. రన్నింగ్లో సీనియర్స్లో రన్నర్ అప్ భానుశ్రీ, రన్నర్ అప్. నమస్కారం చేయాలి తీసుకున్న తర్వాత. నెక్స్ట్ మ్యూజికల్ చైర్స్. ఫస్ట్ సాల్మన్, ఫస్ట్ అక్కడ నిలబడి రండి సార్, రండి. రన్నర్ అప్ గౌరీ, గౌరీ, గౌరీ. సత్య రావాలి. థ్యాంక్ యూ అండి. సత్య. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్లేస్ సార్. అందరూ మీ చేతుల మీదుగా ఇవ్వాలండి సార్. మీరు కూడా మ్యూజికల్ చైర్స్ సెకండ్ ప్లేస్ రేవతి. మ్యూజికల్ చైర్ ప్రభాకర్ రావు గారు ఎక్కడున్నా దయచేసి రావాలి ప్లీజ్. గమాన్ టు ది డయస్. దయచేసి వేది మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి స్టేజ్ మీదకి రండి, ఎందుకంటే కొంచెం ఒత్తిడి మీద కొంచెం ఎవరి పేర్లు పిలిచాను లేదో కొంచెం. కంగ్రాట్స్ అమ్మా. బెస్ట్ స్టూడెంట్ వీరబాబు. అందరికీ నమస్కారం అండి. ఈ ప్రోగ్రాన్ని ఇంత సక్సెస్గా రన్ చేసినందుకు మా హెచ్ఎం గారికి అలాగే మిగిలిన టీచర్ గారికి కృతజ్ఞత తెలుపుకుంటూ, ఎప్పుడో మా చిన్నతనంలో ఒక 25-10 సంవత్సరాల క్రితం ఈ యానివర్సరీ ఇలా జరుపుకొని అంత గ్రాండ్గా అప్పుడు హై స్కూల్ విడిన సందర్భంలో 91లో ఇక్కడ హై స్కూల్ వచ్చింది 8th క్లాసు. ఆ తర్వాత ఎలిమెంటరీ సెక్షన్ మన ఆయన ఒకసారి గుర్తు చేసుకోవడానికి కూడా కారణం ఏంటంటే బలివాడి లక్ష్మీనారాయణ గారు ఉన్నప్పుడు అప్పుడు యానివర్సరీ 10 సంవత్సరాల క్రితం యానివర్సరీ జరిగింది ఎంత గ్రాండ్గా. తర్వాత ఈ 10 సంవత్సరాల తర్వాత ఇది ఎంత గ్రాండ్గా జరిపినందుకు మన హెచ్ఎం గారికి మరొకసారి మన ఊరు తరఫున అందరికి కూడా ఈ స్టాఫ్కి మన హెచ్ఎం గారికి కూడా మరొకసారి అందరికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు గ్రామస్తులకి అలాగే పిల్లల తల్లిదండ్రులకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇలాగే 10 సంవత్సరం కూడా ఇలాంటి ప్రోగ్రాలు ఇలా యానివర్సరీ జరుపుకొని ఇలాగ స్కూల్కి అభివృద్ధికి అందరూ కూడా తోడ్పడతారని మరి అందరినీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ ప్రోగ్రాన్ని ఎంత ఘన విజయం సాధించినందుకు మరొకసారి వీరందరికీ కూడా మా ఊరి తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ముగించుకుందాం. అటెన్షన్, స్టాండ్ ప్లీజ్. అటెన్షన్, నేషనల్ యాంథమ్. अधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा, विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा, तव शुभ नामे जागे, तव शुभ आशीष मांगे।